నర్సీపట్నం కార్తీక దీపోత్సవానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో ఉన్నాం. మాసంలో కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు. అటువంటి కార్తీక మాసం రోజున ఒక్క దీపంతో ఎటువంటి మొత్తం జన్మలు చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళన జరిగేది కార్తీక మాసం నాడు చేపట్టేటువంటి దీపారాధనతో. అటువంటి కార్తీక దీపారాధనకి ఎంతో విశేషత ఉంది. అందులోనూ ఈరోజు కార్తీక మాసంలో శనివారం, అందులోనూ ఏకాదశి పుణ్య పర్వదినం రోజున ఉత్తరవాహిని క్షేత్రంగా చెప్పేటువంటి నర్సీపట్నంలో ఈ రోజున కార్తీక దీపోత్సవం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, అలాగే ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఛానల్ సంయుక్తంగా నర్సీపట్నంలో మరికొద్ది సేపట్లో కార్తీక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మరికొద్ది క్షణాలలోనే ఇక్కడ వందలాది దీపాలు వెలిగించడానికి నర్సీపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. భక్తులంతా కూడా పులకించిపోయేటువంటి ఒక అద్భుతమైన క్షణం. అందులోనూ కార్తీక మాసం రోజున ఏకాదశి పుణ్యపర్వదినం రోజున ఇంత చక్కటి అవకాశం వచ్చినందుకు మొత్తం అంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి నర్సీపట్నంలో భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటారు చెప్పండి. ఇది కార్తీక మాసం అనేది హిందువులకు పవిత్రమైన మాసం. ఆ మాసంలో ఏకాదశి అంటే పౌర్ణమి ముందు వచ్చి ఏకాదశి, అందులోనూ శనివారము వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు రెండు సంయుక్తంగా పూజించే రోజు కాబట్టి ఈ ఏకాదశి అనేది చాలా పవిత్రమైన ఏకాదశి. అంటే భగవంతుడు ఈ ఏకాదశి రోజున మాకు దీపోత్సవాన్ని చేయడానికి కల్పించేడేమో అనుకున్నాము. యాక్చువల్గా ప్రోగ్రాం 31వ తారీఖున అవ్వాలి, కానీ భగవంతుడి కృప వల్ల ఇది 1వ తారీఖు మార్చడం వల్ల అంటే వెంకటేశ్వర స్వామి శివుడు కూడా మా యందు చాలా సర్వోదయంతో మా అందు దీవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మేము ఈ ఏకాదశి రోజున ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం నర్సీపట్నం వాసులు. అందులో మా స్పీకర్ గారు అయినట్టు అయ్యన్నపాత్రి గారు కానీ, శ్రీమతి పద్మావతి గారు కానీ, శ్రీ రాజేష్ గారు కానీ, విజయ్ గారు కానీ వారి యొక్క కృషి ఫలితంగానే ఈ ఏకాదశి రోజున ఈ నర్సీపట్నం ప్రజలకు అమూల్యమైనటువంటి కార్తీక సోమవారాన్ని శివుడి ప్రసాదంగా మా ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని మా ప్రజలంతా చాలా సద్వినియోగం చేసుకుని ఆ ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఇద్దరు కృపాకటాక్షాలు పొంది పవిత్రులయ్యి వారి యొక్క అందరికీ నమస్కారం అండి. ఈ కార్తీక మాసంలో శనివారం ఏకాదశి రోజు ఈ కార్యక్రమం మా నర్సీపట్నంలో జరగడం మాకు చాలా ఆనందదాయకం. ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రి గారు, అసెంబ్లీ స్పీకర్ సభాపతి గారైన అయ్యన్నపాత్రి గారు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈటీవీ వారికి, శివ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ అవకాశాన్ని ఈ పవిత్ర దినం నాడు మేము ఇక్కడ కార్తీక దీపం చేసుకోవడం అనేది చాలా అద్భుతం. మాకు చాలా ఆనందకరమైన రోజుగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి ఈ కార్తీక మాసాన్ని అంత అంగరంగ వైభవంగా జరగడానికి స్పీకర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా నర్సీపట్నంలో నేను ఈ వార్డు కౌన్సిలర్, నేను ఈ వార్డు సంబంధించింది ఇంత యుద్ధ ప్రాతిపదికన 2 రోజులు వర్షం వచ్చినా సరే దాన్ని చెయ్యాలని ఒక సంకల్పంతో స్పీకర్ గారు ఆదేశించారు. కమిటీ వాళ్ళందరూ దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్తీక మాసంలోని అందులో ఏకాదశి రోజు చాలా మాకు ఇలా రావడం చాలా అదృష్టం. ఒక 25 ఏళ్ల క్రితం చిన్నజీరి స్వామి గారు ఇక్కడికి వచ్చి హోమం చేశారు. అప్పుడు మాకు చిన్న వయసులో, అప్పుడు మాకు 20 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాల వయసులోని ఆ వయసులో ఇక్కడ చేశారు. మళ్ళీ ఇదే కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇలా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మన ప్రజలందరూ దీన్ని స్వీకరించి జయప్రదం చేస్తారనేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా నర్సీపట్నంలో ఉన్న అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా కూడా నర్సీపట్నం సమీపం ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నం అంటే అందులోనూ ఉత్తరవాహిని ఉన్న పుణ్యక్షేత్రంగా పిలువబడేటువంటి నర్సీపట్నంలో కార్తీక దీపోత్సవానికి వందలాది మంది తరలిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక దీపోత్సవం శనివారం నాడు ఏకాదశి పర్వదినం రోజున ఒకవైపు విష్ణువుని మరోవైపు శివుణ్ణి ఇద్దరిని పూజించేటువంటి అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్న మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. అమ్మ ఏమంటారమ్మా, ఏం చెప్తారు? ఈ రోజున కార్తీక దీపోత్సవం రోజున దీపారాధన చేసుకుంటారు కదా, ఏమంటారు? అందరికీ నమస్కారం అండి.
చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసంలో ఇంత పవిత్రమైన రోజు, మంచి ఉత్సాహంగా ఉన్నారు మహిళలందరూ, చాలా ఆనందంగా ఉన్నారు. ఎంత పవిత్రమైన రోజుని ఇలాంటి కార్యక్రమం జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఏమంటావు ఈ రోజు శనివారం నాడు ఏకాదశి రోజు కూడా అవడం ఏమంటావు? అందరికీ నమస్కారం అండి. కోటి జన్మల పుణ్యఫలం అనుకుంటున్నామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్పీకర్ గారికి నా ధన్యవాదాలు. ఈ రోజు కార్తీక ఏకాదశి అవునండి, శనివారం మా నర్సీపట్నంలో జరగడం చాలా సంతోషంగా ఉందండి. ఏకాదశి పర్వదినాన్ని శనివారం రావడం, అయ్యన్న పాత్రుడు గారికి నమస్కారం. ఇది మహిళలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపటిలో కార్తీక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చక్కటి దేదీప్యమైనటువంటి విద్యుత్ వెలుగులు. మరోవైపు నర్సీపట్నంలో ఉత్తరవాహినిగా పిలిచేటువంటి క్షేత్ర సమీపంలో చాలా చక్కటి కార్తీక దీపారాధనకి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అందులోనూ శివకేశవులు కార్తీక మాసం నాడు శివకేశవులిద్దరిని పూజించినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని, మరోవైపు కార్తీక మాసం నాడు దీపారాధన ఎన్నో పాపాల ప్రక్షాళనకి ఒక పర్వమైన మార్గంగా భావిస్తారు. అందుకే మాసంలో కార్తీక మాసాన్ని మించిన మాసం లేదని చెప్తాము. అటువంటి కార్తీక మాసంలో కార్తీక దీపారాధన చేసుకునేటువంటి అవకాశం వచ్చేందుకు నర్సీపట్నం వాసులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈటీవీ కార్తీక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, నర్సీపట్నం.